సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సీట్ల పంచాయతీ మొత్తానికి ఒక్కొలిక్కొచ్చింది. నామినేషన్లకు మరో రోజు మాత్రమే సమయం ఉండడంతో పెండింగ్ సీట్లపై క్లారిటీ వచ్చేసింది. దీంతో దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు నుంచి ఆయనకు ఫోన్ రావడంతో లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. అనపర్తి సీటుపై స్పష్టత రావడంతో దెందులూరులో చింతమనేనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కూటమి సీట్ల విషయంలో కొద్ది రోజులుగా క్లారిటీ రాలేదు. టీడీపీ చివరి నిమిషంలో అనపర్తి, తంబళ్లపల్లి, దెందులూరు సీట్లపై ఎటూ తేల్చుకోలేకపోయారు. అనపర్తి సీటును టీడీపీకి ఇచ్చి తంబళ్లపల్లి, దెందులూరులో ఒక సీటు తీసుకోవాలని బీజేపీకి ప్రతిపాదనలు చేశారు బాబుగారు. దీంతో ఈ 3 నియోజకవర్గాల బీఫామ్లను పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. కానీ టీడీపీ డీల్ కు బీజేపీ ఒప్పుకోలేదు. మరోవైపు నామినేషన్లకు సమయం తక్కువగా ఉండటంతో అధిష్టానం పెండింగ్ 3 సీట్లపై క్లారిటీ ఇచ్చేసింది. అనపర్తి సీటుపై ఉత్కంఠకు తెరదించుతూ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి అనపర్తి నుంచి బీఫామ్ అందుకున్నారు. దీంతో దెందులూరు, తంబళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థులకు లైన్ క్లియర్ అయింది. ఆ 2 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్నవారికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. తాజాగా చింతమనేని ప్రభాకర్ కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి ఫోన్ వెళ్లింది. బీఫామ్ తీసుకునేందుకు రావాలని సమాచారం అందించారు. ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళంలో ఉండడంతో చింతమనేని శ్రీకాకుళం బయలుదేరారు. అయితే మొన్ననే భారీ ర్యాలీతో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు చింతమనేని ప్రభాకర్. శ్రీకాకుళంలో ఇవాళ మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ తీసుకోనున్నారు. ఇటు మరోవైపు తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి కూడా చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన కూడా శ్రీకాకుళం వెళ్లి బీఫామ్ తీసుకోనున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. ఇరువురికి బీఫామ్ పత్రాలను చంద్రబాబు అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నామని, ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు. కూటమిని గెలిపించి మీరంతా మళ్లీ విజయంతో తిరిగి రావాలని అన్నారు. ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. మొత్తానికి చంద్రబాబు పెండింగ్ బీఫామ్లను కూడా అభ్యర్థులకు అందజేస్తున్నారు. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఈలోపు బీఫామ్లు అందజేయాల్సి ఉంటుంది. అందుకే ఇవాళ అన్ని బీఫామ్లు క్లియర్ చేస్తున్నారు చంద్రబాబు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.